సామాజిక భద్రతా కోడ్లో భాగంగా కేంద్రం తెచ్చిన ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఉద్యోగుల పింఛను పథకం, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం అమల్లోకి వచ్చాయి. ఈపీఎఫ్ 1952, ఈసీఎస్ 1995, ఈడీఎల్ఐ 1976 స్థానాల్లో వాటిని తెస్తున్నట్లు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ పథకాల్లో స్వల్ప మార్పులు చేపట్టింది. పీఎఫ్ నుంచి ఏడాదికి 2 కన్నా ఎక్కువ పాక్షిక ఉపసంహరణలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేసింది. పూర్వ పథకంలో అనారోగ్యం పేరిట ఎన్నిసార్లైనా పాక్షికంగా ఉపసంహరించేందుకు వీలుండేది. ఇప్పుడు అదే నియమం ఉన్నా ఒక ఏడాదిలో గరిష్టంగా 2 సార్లకే అనుమతించనున్నారు. ఒక ఏడాది వేరే అవసరానికి కొంత మొత్తాన్ని తీసుకుంటే ఆ సంవత్సరం అనారోగ్యం కింద ఇంకా ఒక్కసారి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. విద్య కోసం సర్వీసు మొత్తంలో 10 సార్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్లాట్, గృహం కొనుగోలు, గృహ నిర్మాణం, ఇంటి రుణం తిరిగి చెల్లించడం లేదా మరమ్మతుల కోసం గతంలో 2 సార్లే అవకాశం ఉండేది. ఇక నుంచి సర్వీసులో 5 సార్లు ఉపసంహరించుకునే వీలుంటుంది. ఈపీఎఫ్ 2026 పథకంలో కనీస నిల్వ 25% కేంద్రం తప్పనిసరి చేసింది. పాక్షిక ఉపసంహరణ చేసే తేదీ నాటికి ఆ ఖాతాలో జమ అయిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ, ఈ మూడింటిని కలిపి 25% కనీస నిల్వను లెక్కిస్తారు.